దాదా సాహిద్ ఫాల్కే ఇతను లేకపోతే ఇండియాలో సినిమా లేదు భయ్యా. ఇతని పేరు మీద అవార్డు కూడా ఉంది. తన జీవితం మొత్తం సినిమాలకే అంకితం చేశారు. అలాంటి పర్సన్ బయోపిక్ అయితే తీయబోతున్నారు. దీంట్లో దాదా సాహిద్ ఫాల్కే క్యారెక్టర్లో అనమాట మన ఎన్టీఆర్ అని అయితే ఉన్నాడు. అయితే దీనికి ప్రొడ్యూసర్ వచ్చి మన రాజమౌళి గారంట. అయితే ఈ మూవీ ఇంకో 2 ఇయర్స్లో అయితే రావచ్చు. అయితే దీనికి అనమాట ఇంకో అడ్డం అయితే ఉంది భయ్యా. ఏంటంటే ఈ మూవీని ఇంకో బాలీవుడ్ యాక్టర్ కూడా తీయబోతున్నారు భయ్యా. ఆయనే అమీర్ ఖాన్ గారు. రాజ్ కుమార్ హిరానీ గారు ఈ మూవీకి డైరెక్టర్ అంట. అయితే ఈ మూవీ తీయాలని 3 ఇయర్స్ నుండి అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కలిశారంట భయ్య. అయితే దాదాపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసుగా అతను ఏ రకంగా సినిమాల కోసం పోరాడాడు, అలాగే సినిమాల కోసం తన జీవితాన్ని ఎలా అంకితం చేశారు అనేది అనమాట వాళ్ళకైతే తెలుసు. అయితే వాళ్ళతో అనమాట అమీర్ ఖాన్ గారు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే భయ్య, ఇప్పుడు రాజమౌళి గారు అలాగే మన ఎన్టీఆర్ ఈ మూవీకి సంబంధించి అనౌన్స్ అయితే చేశారు. ఈ మూవీకి టైటిల్ కూడా పెట్టేశారు, మేడ్ ఇన్ ఇండియా అని. టైటిల్ కూడా అదిరింది కదా. అయితే వీళ్ళనమాట ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే దాదా సాహిద్ ఫాల్కే మన వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, మా నుండి ఎటువంటి పర్మిషన్ మీరైతే తీసుకోలేదు, దేనివల్ల మీరైతే అనౌన్స్ చేశారు అని అనమాట వాళ్ళు కొద్దిగా పాయింట్ అయితే రేస్ చేస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ గారు వాళ్ళు అనమాట 3 సంవత్సరాల నుండి మా దగ్గరకు వస్తున్నారు, మేము వాళ్ళకి పూర్తిగా రైట్స్ అయితే ఇచ్చేసాం అని అనమాట వాళ్ళైతే చెప్తున్నారు. అయితే రాజమౌళి గారు ప్రొడ్యూసర్ చేస్తున్నారు అంటే ఆ మూవీ గురించి బాగా డెప్త్లో అయితే వెళ్తారు. అయితే దీనికి సంబంధించిన అనమాట వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని అడగలేదు, కాకపోతే బయట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని అడగాలి అనుకున్నారేమో. అయితే వీళ్ళ కాంబినేషన్లో అనమాట అంటే ఇద్దరైతే తీయబోతున్నారు. బాలీవుడ్ అండ్ టాలీవుడ్ యాక్టర్స్ అయితే ఈ మూవీ పక్కాగా తీయాలని ఫిక్స్ అయిపోయారు భయ్యా. కానీ ఇలాంటి బయోపిక్ తీయాలంటే గస్ట్ ఉండాలి. ఎందుకంటే ఆ బయోపిక్లో అనమాట డౌన్స్ ఉంటాయి, ఫెయిల్స్ ఉంటాయి, చాలా బాధ ఉంటుంది, చాలా ఎమోషన్ ఉంటుంది, చాలా సక్సెస్ ఉంటుంది. వాటినన్నిటి అనమాట ఖచ్చితంగా చూపాలి అంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే బాలీవుడ్ సినిమాలో అనమాట ఎక్కువ ఎమోషన్ అనమాట వర్కౌట్ అవ్వదు, అది అందరికీ తెలిసిందే. కానీ రాజమౌళి గారు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు అంటే అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. అదే కాకుండా మన ఎన్టీఆర్ అయితే అతని లుక్లో అనమాట పూర్తి కనబడతాడు భయ్య. దీనికి సంబంధించిన అనమాట చాలా ఇమేజెస్ అయితే వచ్చేవి క్రోమ్లో కానీ, ట్విట్టర్లో కానీ, గూగుల్లో కానీ ఏ ఇమేజెస్ అనమాట వాటిలో మన ఎన్టీఆర్ అనమాట వేరే లెవెల్ అయితే ఉన్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అమీర్ ఖాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎవరు తీశారు. దాదాపు ఇద్దరు తీశారు భయ్య. బయోపిక్ తీయాలి అంటే మన టాలీవుడ్ వాళ్ళే అని నాకు అనిపించింది భయ్య. ఎందుకంటే నాగశ్విన్ గారు సావిత్రి గారి బయోపిక్ అయితే తీశారు భయ్య. ఆ మూవీ పేరు మహానటి అనుకుంటా. అలాంటి మూవీ తీశారు అంటే ఎంత గట్స్ ఉండాలి. ఎందుకంటే పూర్తిగా ఎమోషన్ కూడా చూపించాడు భయ్య. అసలు అలాంటి క్యారెక్టర్ అనమాట చూపించాలంటే అది వేరే లెవెల్. దానికి పూర్తిగా బ్రెయిన్ అయితే వాడాలి. అలాంటి బ్రెయిన్ వాడాలి అంటే మన రాజమౌళి గారికి కరెక్ట్. బాలీవుడ్ డైరెక్టర్స్ అనమాట అంత సీన్ లేదని నాకు అనిపిస్తుంది భయ్య. ఈ ఇద్దరు హీరోలో ఏ హీరో తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.